జరుగుతుంది అనిపిస్తుంది. కానీ అంటే రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు అనేటువంటి ఒక కుట్రపూరిత భావన కనిపిస్తుంది. కానీ దీంట్లో నిధులు కొరత అనేది ఎక్కడుందండి? యోగాంధ్రాకి, మీ పబ్లిసిటీలకి, పలు రకాలైనటువంటి పనులు చేసుకోవడానికి ఉండే నిధులు రాష్ట్రానికి అవసరమైనటువంటి మెడికల్ కాలేజీలకు ఎందుకు లేవు? వాటికి కూడా మీరు నిధులు సమకూర్చుకొని పూర్తి చెయ్యాలి కదా. వాటిని ఈరోజు ఇంత అకస్మాత్తుగా ప్రైవేటీకరణ చేయడానికి నాకు అనిపించదు. నా భావన ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల మనసులో నుంచి శాశ్వతంగా మా జగనన్నని దూరం చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప ఇంకేమీ కనిపించట్లేదు మాకు. అందుకని పేదలకి చెందాల్సినటువంటి విద్య, వైద్యం కోసం ఎంతో కష్టపడి ఈ కాలేజీని తీసుకొచ్చాం. కాబట్టి ఈ కాలేజీలని ఇట్లే కొనసాగించాలి, కానీ అవి ఆపాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు పక్కన తీసేయండి. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పక్కన పడేయాలి అని ఆలోచించొద్దు. ఈరోజు ఈ కాలేజీలు పూర్తి చేసి అటు పేద విద్యార్థుల భవిష్యత్తుకు కానీ, పేదల వైద్యానికి కానీ ఎంతో ప్రయోజనాలు జరుగుతాయనేది మీరు ఇక్కడ గమనించాలి. పలు స్టేట్స్ యాక్చువల్లీ కావాలనుకుంటాయండి, వి కంపీట్ ఫర్ మెడికల్ కాలేజెస్ మాకు కావాలని. అది ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తుంది బహుశా మన ఏపీలోనే ఏమో. అందుకే ఇటువంటి పనులు తప్పని మేము అందరం భావిస్తున్నాం. కాబట్టి మా నాయకుడు, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుపై చలో మెడికల్ కాలేజ్ రేపు పొద్దున్నే అందరం కూడా అన్ని 17 మెడికల్ కాలేజెస్కి వెళ్ళి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపుతాము, నిరసన తెలుపుతాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదండి. ఇది రేపు పిల్లల భవిష్యత్తు, పేదల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో విద్యార్థులు, యువత వెళ్ళి దీనికి నిరసన తెలుపుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థుల పిల్లలు కానీ, వాళ్ళకి పేదలు సంబంధించిన కాలేజీకి సంబంధించిన వాళ్ళు కానీ, మెడికల్ సిబ్బంది కానీ అందరూ కూడా ఈ నిరసనలో పాల్గొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ దుశ్చర్యని ఖండించాలని మేము కోరుకుంటున్నాము.